నమస్తే అండి. నా పేరు శివప్రసాద్ రాజు. ఒక 4-5 సంవత్సరాల నుంచి న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నాను. ప్రకృతి వ్యవసాయం ఫార్మింగ్ చేస్తూ కన్సల్టెన్సీ కూడా చేయడం జరిగింది చాలా ఫార్మ్స్కి. చేస్తూ ఈ ఫార్మింగ్లో కొన్ని విషయాలు గమనించాను అనమాట. న్యాచురల్ ఫార్మింగ్లో చేస్తూ కొన్ని నా అనుభవాలు అనమాట. ఇవన్నీ కూడా ఈ చేస్తున్నటువంటి సందర్భంలో కన్సల్టెన్సీ చేసేటప్పుడు పెద్ద ఫార్మర్స్ కనిపించారు, చిన్న ఫార్మర్స్ కనిపించారు, అందరూ కనిపించారు. ఒక చిన్న రైతు ఈరోజు సొసైటీ లోపల గుర్తింపు లేకుండా ఉన్నది, ఆదాయం లేకుండా ఉన్నదని బాధపడుతున్నారు జనరల్గా. అయితే నా ఉద్దేశం ఏంటంటే, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ నెలకి 40,000 50,000 వస్తుందో అది ఒక పర్ఫెక్ట్గా ఉన్నాడు, నాకు నెలకి ఇంత వస్తుందని. ఒక సాఫ్ట్వేర్ చేసే అబ్బాయి ఒక నెలకు నాకు ₹1,00,000 వస్తుందో 50,000 వస్తుందని ఉన్నాడు. ఒక కంపెనీలో చేసే వ్యక్తి ఆటో నడుపుకునేవాడు కూడా 10,000 సంపాదిస్తున్నాను. కానీ ఒక రైతు నెలకి నీకు ఎంత వస్తుందంటే చెప్పలేనటువంటి ఒక పరిస్థితిలో ఉన్నాడు. ఈరోజు రైతు కుటుంబంలో వ్యవసాయం చేసే యువకులకి పిల్లను కూడా ఇవ్వనటువంటి పరిస్థితుల్లో ఉన్న పరిస్థితి ఈరోజు సొసైటీ అలాగైంది. వ్యవసాయం చేస్తున్నా అంటే పిల్లను కూడా ఇవ్వట్లే. ఎందుకు కారణం? ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేదు. ఎందుకు లేదు అంటే, మనం చేసేటువంటి ఒక మోనోకల్చర్ ఏదైతే చేస్తున్నాం విధానం తప్పది. ఆ విధానాన్ని మార్చుకొని ప్రకృతి వ్యవసాయం లోపల, న్యాచురల్ ఫార్మింగ్ లోపల కొన్ని పద్ధతులు పాటిస్తే ఆ పద్ధతుల ద్వారా స్థిరంగా నెలకి ఒక 40,000 50,000 రైతు కూడా ఈ విధంగా చేస్తే ఇంత సంపాదించుకోవచ్చు అనేటువంటి ఒక ఈ యొక్క సమస్యకి పరిష్కారం కూడా ఉంది. అది ఎలా చేస్తే ఈ ఆదాయం వస్తుందనేటువంటి ఒక 4 విషయాలు మీకు క్లుప్తంగా వివరిస్తాను. ఇది మొత్తం ఇప్పుడు మీరు చూసే క్షేత్రం అంతా 30 ఎకరం ఉంటుంది. ఇది కేవలం ఇప్పుడు మీరు చూస్తుందంతా కూడా 70 రోజుల్లో కూడా చేసినటువంటిది. ఇది ఈ కార్యక్రమం, ఈ మొక్కలు, ఈ గ్రోత్ ఇవన్నీ కూడా 70 డేస్. ఇంతకుముందు ఇది ఏదో ఆర్గానిక్ చేసింది కాదు, పేడేసి ఎరువులు మనకు కెమికల్ తోటి పండించిన నీళ్ళలోనే ఈ ఎలా పండుతుంది అనేటువంటి చూపించడం గురించి ఇది 70 రోజుల్లో చేసినటువంటి కార్యక్రమం ఇదంతా కూడా. సో ఇక్కడ మీరు గమనిస్తే చూడండి, ఈ యొక్క పాలేకర్ గారు చెప్పేటువంటి ఒక కూరగాయల మెథడ్, వెజిటేబుల్ మెథడ్ ఏదైతుందో ఆ మెథడ్లో చేసింది మొత్తం కూడా. ఇక్కడ వంకాయకి మధ్యలో ట్రయాంగిల్ షేపుల్లో అక్కడ ఏం పెట్టా, మొత్తం అంతా కూడా చిక్కుడు పెట్టా. ఈ చిక్కుడు ఏమవుతుందంటే, ఈ చిక్కుడు నైట్రోజన్ ఫామ్ చేస్తుంది. ఈ నైట్రోజన్ ఫామ్ చేసి ఈ చెట్టుకు సపోర్ట్ అవుతుంది మొత్తం అంతా కూడా. ఇక్కడ మొక్కజొన్న పెట్టా. ఈ మొక్కజొన్న ఏమవుతుంది, మేకాలం కనుక ఫుల్గా ఎండ ఉండటంతో ఈ చెట్లన్నీ కూడా వేడి గాళ్ళతోటి, తర్వాత బయట నుంచి వచ్చే వేడి గాళ్ళు ఎండకి అన్నీ కూడా డ్యామేజ్ కావడం జరుగుతుంది. ఈ వేడిని తగ్గిస్తుంది. ఇది ఒక అదనపు ఆదాయంగా కూడా ఉంటుంది. మిత్ర పురుగులన్నింటినీ కూడా ఇది అట్రాక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇంకొంచెం ఇలాగే వస్తే దీనికి మొక్కకి 3 ఫీట్లు పెట్టా. వంకాయ మొక్క 3 ఫీట్లు పెట్టా మొత్తం అంతా కూడా. ఈ 3 ఫీట్ల లోపల మొక్కజొన్న పెట్టా ట్రయాంగిల్లో. ఇక్కడ వచ్చి బంతి పెట్టా. ఈ బంతి ఏం చేస్తుందంటే, వాతావరణంలో ఉన్నటువంటి టెంపరేచర్లో 3 డిగ్రీల ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది మొత్తం అంతా, 3 డిగ్రీస్. తర్వాత ఈ ఎల్లో కలర్కి మొత్తం అంతా కూడా మిత్ర పురుగులు అన్నీ కూడా అట్రాక్ట్ అయ్యి దీనికి వచ్చేటువంటి ఒక పేస్ట్ అంతా కూడా కంట్రోల్ చేస్తుంది అంతా కూడా. ఇక్కడ చూడండి, మొత్తం ఈ మొక్కలన్నీ కూడా ఒకదానితోటి ఒకటి మొత్తం అంతా కూడా సహజీవనం చేస్తాయి మొత్తం. ఇక్కడ చూస్తే మీకు ఈ మొక్కకి ఇది ఎక్కుతుంది, ఈ చిక్కుడు మొత్తం అంతా కూడా ఎక్కుతుంది. తర్వాత దీని పక్కనే ఈ వంకాయ మొక్క మీద కూడా ఇదంతా కూడా కవర్ అవుతుంది. ఏది కూడా ఏ ఒక్కటి కూడా పోటీ పడదు మొత్తం అంతా కూడా. న్యాచురల్గా ఒక అడవి లోపల ఏదైతే వాతావరణం ఉంటుందో ఆ వాతావరణం అంతా కూడా దీన్ని క్రియేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడే జొన్న ఉంది. ఈ జొన్న చూడండి, ఇది దీన్ని ఎక్కుతుంది, ఇది దీన్ని ఎక్కుతుంది, ఇది దీన్ని ఎక్కుతుంది. ఇలా నిండుగా పంట అంతా కూడా నిండుగా ఉండడంతో కలుపు సమస్య అనేది ఉండదు. ఒకసారి దీన్ని సెట్ చేసిన తర్వాత కలుపు అనేది దాదాపుగా దీనిలోకి ఎంటర్ కాదనమాట. ఎందుకంటే ఎప్పుడైతే ఎండ భూమికి తగులుతుందో అప్పుడే కలుపు వస్తుంది. ఎండ తగిలినప్పుడు ఇక కలుపు ఎక్కడి నుంచి వస్తుంది, మీకు మొత్తం కలుపు సమస్య అనేది కూడా దీని లోపల లేదు. తర్వాత ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, దీని జీవిత చరిత్రలో దీన్ని దున్నే ఖర్చు కూడా లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి నేనేం చేశా, గడ్డి వేసి మల్చింగ్ చేశా దీన్ని. ఈ మొక్క అయిపోతుంది అనేటువంటి సందర్భంలో ఇంకొక 15-20 రోజుల తర్వాత దీన్ని ఏం చేస్తాను, ఇదే వంకాయ టమాటా తీసుకొని ఇక్కడ పక్కగా జరిపేసి ఇక్కడ నారు పోసేస్తాను. నేను సపరేట్గా నారు పోసి కూడా పెంచాను. ఇలా పోసేసిన తర్వాత ఈ మొక్క అయిపోయే సమయం లోపల ఆ మొక్క తీసి ఆ పక్కన పెట్టేస్తాను మొత్తం అంతా. ఆ మొక్కలన్నీ రీప్లాంటేషన్ చేస్తా. అయిన తర్వాత ఈ మొక్క పెరుగుతూ ఉంటుంది, ఈ మొక్కను తీసి అక్కడే పాడేస్తా. సో ఇదంతా ఏమవుద్ది, ఇదంతా కూడా న్యాచురల్ మల్చింగ్ అయిపోద్ది మొత్తం. ఈ మొక్క పెరుగుద్ది. ఈ మొక్కజొన్న అయిపోతుంది అనేటాళ్ళకి ఇక్కడ ఈ సైడ్ పెడతాం మొక్కజొన్న. ఈ సైడ్ పెట్టేటాళ్ళకి ఈ మొక్కజొన్న వస్తూనే ఉంటుంది, అక్కడ
ఎక్కడి నుంచి అదే వస్తూ ఉంటుంది. ఈ క్రాప్ అయిపోయే మూమెంట్కి ఇంకో క్రాప్ అందిస్తాను మొత్తం అంతా కూడా. ఇదంతా కుళ్ళిన తర్వాత ఏమవుతుంది, భూమికి ఎరువైపోద్ది. ఈ జీవామృతంతో పోయడంతో అంతా కూడా మల్చింగ్ అయిపోయి భూమిలో హ్యూమస్ అనేది బాగా డెవలప్ అవుతుంది, ఎర్త్వామ్స్ బాగా డెవలప్ అవుతాయి, అన్ని రకాలైనటువంటి యొక్క సూక్ష్మజీవులు డెవలప్ అయ్యి భూమికి ఫర్టిలిటీ అనేది అందించడం జరుగుతుంది. ఇంకా దీనికి సపరేట్గా అనేది కలుపులు తీయించడము ఇవన్నీ చేయడం, ఇప్పుడు మల్చింగ్ అనేది చాలా ప్రాబ్లం. ఎక్కువ మొత్తంలో చేసిన, 1 ఎకరం చేసిన రైతుకు కానీ 4 ఎకరాలు చేసిన, 5 ఎకరాలు చేసిన, 10 ఎకరాలు ఎక్కడి నుంచో చెత్తను తీసుకొని వచ్చి అయితే మనం వేయలేము. కనుక ఉన్నటువంటి ఈ పదార్థాన్నే మొత్తంగా ఈ కాష్ట పదార్థాన్ని దీన్నే మల్చింగ్గా వాడుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ మొక్కజొన్న ఉందంటే నాకు మొత్తం మల్చింగ్ చాలా బ్రహ్మాండమైన మల్చింగ్ అవుద్ది. కనీసం 7-8 నెలలు వస్తుంది. ఇది ఎంత వర్షాకాలమైనా 8 నెలలు అనేది ఖచ్చితంగా ఇది మల్చింగ్ అలా భూమిని కప్పిపెట్టి ఉంటుంది మొత్తం అంతా కూడా. కలుపు సమస్య అనేది కూడా ఎంత కూడా రాదు. చూడండి అక్కడక్కడ ఈ డైవర్సిటీ చూడండి. ఇలా వెళ్తున్న సందర్భంలో మేము ఎప్పుడు కూడా ఈ వ్యవసాయం చేసేటప్పుడు ఈ పర్టికులర్గా ఏది అనేది చేయము. కొన్ని గింజలు జోబులో పెట్టుకుంటాయి. ఎప్పుడు నా సిస్టమ్ ఏంటంటే కొన్ని గింజలు ఎప్పుడు పొలంలోకి వచ్చినప్పుడు కొన్ని గింజలు జోబులు పెట్టుకొని ఎక్కడైనా ఖాళీ ఉంటే అక్కడ జల్లేసి ఇలా వెళ్ళిపోతూ ఉంటాయి. ఇలా తోటకూర కూడా చూడండి బ్రహ్మాండంగా వస్తుంది మొత్తం అంతా. తోటకూర కానీ ఇది కానీ ఇక్కడ మొక్కజొన్న కానీ వంకాయ కానీ అన్నీ కూడా మంచి హెల్తీగా ఉంటాయి మొత్తం ప్లాంట్స్ అన్నీ కూడా. ఇక్కడ మీరు చూస్తున్న దాంట్లో దాదాపు 35 రకాలైనటువంటి వంకాయలు, డిఫరెంట్ వంకాయలు మొత్తం అన్నీ కూడా చూడండి. అన్నీ కూడా దీంట్లో డెవలప్ చేయడం జరిగింది. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే దీంట్లో ఇది కూరగాయలు పండించుకున్న తర్వాత కూరగాయలతో పాటుగా ఇంకో వేరే క్రాప్స్ కూడా ఉన్నాయి దీంట్లో. మెయిన్ దీంట్లో ప్రతి 18 అక్కడ చూస్తున్నారు కదా అరటి పెట్టా. ప్రతి 18 ఫీట్లకి ఒక అరటి మొక్క పెట్టా మొత్తం దీని లోపల. ప్రస్తుతానికి దీంట్లో ఈ లైన్ చూస్తే మీకు అర్థమవుద్ది. ప్రతి 18 ఫీట్లకు ఒక్కొక్క అరటి మొక్క చొప్పున పెట్టా. ఈ 18 ఫీట్లు అయిన తర్వాత ఇప్పుడు అన్ సీజన్ కనుక మొన్న ఎండాకాలం స్టార్ట్ చేసే కనుక జూన్ రాగానే ప్రతి 9 ఫీట్లకు మళ్ళీ ఒక ములుగ బొక్క పెడతా. మళ్ళీ ఆ ములుగకి ఈ దానికి మధ్యలో 4.5 ఉంటుంది కనుక దీన్ని ఏం చేస్తానంటే దీనికి మళ్ళీ బొప్పాయి మొక్క పెడతాను. బొప్పాయి మొక్క పెట్టినప్పుడు బొప్పాయి స్ట్రైట్గా వెళ్ళిపోద్ది. ఆ ములుగ అనేది డాన్సింగ్ షాడో లాగా ఉంటుంది, నైట్రోజన్ ఫామ్ చేస్తుంది. ఇవన్నీ కూడా ఏమవుతుందంటే ఒక చిన్న రైతు కౌలుకు తీసుకున్నటువంటి 1-2 ఎకరాలు ఉన్న రైతు కూడా కౌలుకు తీసుకుంటే ఆ రైతు ఆదాయం ఇది ఎంత ఎక్స్ట్రా ఆదాయం. ఇదేమవుద్ది, ఇప్పుడు జూన్లో పెట్టినప్పుడు ఎండాకాలానికి ఇదంతా షేడ్ లాగా మొత్తం అంతా కూడా అరటి బొప్పాయి మునుగతో షేడ్ అయిపోద్ది, న్యాచురల్ షేడ్ అయిపోద్ది. జూన్లో దీన్ని కట్ చేస్తాను, మళ్ళీ అంతా కూడా అడిషనల్ ఇన్కమ్. ఇదేంటంటే ఇది గిఫ్ట్ బోనస్ అనమాట, మనకు వచ్చేటువంటి అడిషనల్ ఇన్కమ్. ఒక గెల కనీసం 200 రూపాయలు వేసుకున్న దీంట్లో కనీసం 200 మొక్కలు పెట్టా కానీ 200-300 లెక్కన వేసుకున్నా కానీ మీరే లెక్కేయండి మొత్తం అంతా కూడా. బొప్పాయి అనేది రావడం జరుగుతుంది, ములుగ అనేది రావడం జరుగుతుంది. ఇవన్నీ షేడ్ లాగా ఉపయోగపడతాయి. ఈ క్రాపే ఈ వ్యవసాయం చేసినప్పుడు ఏమవుతుందంటే దీన్ని మేము అస్సలు పట్టించుకోం. దీన్ని కేవలం మేము పట్టించుకునే దాన్ని కేవలం ఈ వంకాయలు, ఆకుకూరలు వీటిని మాత్రమే దీన్ని సాగు చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇది కూడా సాగు అయిపోదు. ఏ మొక్క దీంట్లో ఒకదానితో ఒకటి పోటీ పడదు, అన్నీ సహజీవనం చేసేటువంటి యొక్క విధానం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఆముదం మొక్క. ఇది యాప చెట్లాగా పెద్దగా ఉంది. ఇదే ఎందుకు పెట్టానంటే దీనిలో కూడా చూడండి మొత్తం ఏ పురుగు ఉన్నా కానీ ఇక్కడ చూసారా, ఫస్ట్ పొలంలో ఎంటర్ అయినప్పుడు ఏ పురుగు ఉన్నా కానీ దీనికి ఎంటర్ అవుద్ది మొత్తం అంతా కూడా. దీనికి ఎంటర్ అయ్యి మొత్తం దీన్ని తింటూ ఉంటుంది మొత్తం. ఓకే, దీన్ని తిన్నప్పుడు ఇక్కడ ఏ పురుగు వచ్చింది, మన క్షేత్రంలో ఏ పురుగు వచ్చింది అనేది తెలుసుకోవడం గురించి ఈ ఆముదం మొక్క, దేశీయ ఆముదం మొక్కని పెడతాం అనమాట. మడికి 2 పెడితే ఏమవుతుందంటే లింగాకర్షక బుట్టల్లాగా పనిచేస్తాయి మొత్తం. పెస్ట్ కంట్రోల్ అనేది ఇక్కడి నుంచి జరుగుతుంది. ఫర్దర్గా ఈ మొక్క పెద్దగా అయిన తర్వాత కూడా ఈ దానికి ఏదో బీరకాయో కాకరకాయ ఏదైనా ఎక్కిస్తే దీని నుంచి వచ్చేటువంటి కాయలు అనేది ఇది ఒక పందిరిలాగా ఉపయోగపడుతుంది, అక్కడొకటి ఉండడంతో. తర్వాత ఈ పొలం చుట్టూ చూడండి, ఈ దాంట్లోపటే ఈ పొలం చుట్టూ నేను పందిర్లు వేసా. పందిర్లు అంటే ఈ యొక్క తీగ జాతికి సంబంధించిన అందరూ కూడా ఏం చేస్తారు, జనరల్గా పందిర్లు వేస్తారు. పందిర్లు వేసి అంత డబ్బులు అనేది లక్షలు అనేది దానికి ఖర్చు పెట్టడం జరుగుతుంది. నాకున్నటువంటి ఒక వనరులతోటి ప్రతి గట్టు చుట్టూ ఇగో సొరకాయలు పెట్టా. ఓకే, ఫాదర్కి ఇచ్చా మొత్తం అంతా కూడా. సో ఇదేం చేస్తుందంటే ఎండాకాలం కానీ వానాకాలం వచ్చేటువంటి ఒక గాలిని అన్నింటినీ కూడా ఆపేస్తుంది మొత్తం అంతా కూడా. వేడి గాలిని అన్నింటినీ ఆపుతుంది, పురుగుల్ని అన్నింటినీ ఆపుతుంది. కాయలు కూడా చూడండి ఏది అవసరం లే. ఈ కర్ర పెట్టా, కర్రకు 4 తీగలు కొబ్బరి తాడుతోటి మొత్తం అంతా కూడా కవర్ చేశా. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడి నుంచే నేను ములుగ పెట్టా. సో ఇప్పుడు ఈ కర్రలు లేనటువంటి వాళ్ళకి ఏంటి ములుగ పెట్టా. ఇంకో అవకాశం ఏంటంటే ఈ ములుగ న్యాచురల్గా పైకి పెరిగిపోద్ది. పైకి పెరిగిన తర్వాత ఏమవుతుంది, మొత్తం అంతా కూడా దీన్ని చెట్టు అయిన తర్వాత దీనికి లైట్ వెయిట్ ఉండేటువంటి కాయలు ఏవైతే ఉంటాయో బీరకాయలు కానీ కాకరకాయలు కానీ ఇలా 6 ఫీట్ల కోటి పెట్టినప్పుడు ఒకదాంతో ఒకటి అంతా కూడా కవర్ అయిపోయి ఈ కాయల్ని
ఈ ఈ తీగలన్నింటినీ కూడా దానికి ఎక్కించుకోవచ్చు. ఇది ఇక్కడ మీరు చూస్తున్నటువంటిది దేశీ సొరకాయ. ఇది కనీసం మీకు 8 ఫీట్లు 9 ఫీట్ల హైట్ వస్తుంది మొత్తం అంతా కూడా. ఇక్కడ చూడండి దేశీ జొన్న ఇది ఒక్కొక్కటి. ఇది దీని లోపల నేను కొన్ని బీన్స్ పెట్టా, చిక్కుళ్ళు పెట్టా, కొన్ని మినువులు పెట్టా, పెసర్లు పెట్టా. ఇది అంతా మినుము పంట ఇదంతా కూడా. వంకాయల దగ్గర మినువులు, పెసర్లు, రకరకాల క్రాప్స్ అనమాట దీంట్లో బయోడైవర్సిటీ. ఈ ఎల్లో కలర్కి చూడండి రకరకాలైనటువంటి తేనెటీగలు, ఎన్ని రకాలైనటువంటివి వాళ్తున్నాయి చూడండి. ఎప్పుడైతే ఈ ఎన్ని రకాల కాంబినేషన్ ఉన్నప్పుడు వాటి లోపల మొత్తం పాలినేషన్ అనేది బ్రహ్మాండంగా జరుగుతుంది. ఎప్పుడైతే పాలినేషన్ తేనెటీగల యొక్క సంఖ్య పెరుగుతుందో ఈ యొక్క పంట దిగుబడి అనేది కూడా చాలా ఎక్కువగా రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ సొరకాయ దాదాపుగా 8-9 ఫీట్ల వరకు వస్తుంది. ఇది ఇంకా కొంచెం పైకి హైట్ వేస్తే లోపల నుంచి ఉంది. ఇది నియర్లీ 8-9 ఫీట్ల వరకు వస్తుంది మొత్తం ఇదంతా దేశీ సొరకాయ. ఈ సొరకాయ లోపల 8 వెరైటీస్ వరకు ఉన్నాయి. ఇంకా లేతగా ఉంది. 9 వెరైటీస్. ఇప్పుడు ప్రస్తుతానికి ఇది ఎంత ఒక 3-4 ఫీట్ల దాకా ఉంది కదా, 3-4 ఫీట్ దాకా ఉంది. ఇది ఇంకా 4 ఫీట్ల దాకా హైట్ పెరుగుతుంది మొత్తం అంతా కూడా. సో భూమి మీద వదిలినా కానీ మినిమం గ్యారంటీగా 4 ఫీట్లు వస్తుంది. ఇంకా కొంచెం పందిరి హైట్ పెంచామంటే 7-8 ఫీట్ల దాకా వస్తుంది మొత్తం అంతా. ఇక్కడ చూస్తున్నారుగా ఇదే టమాటా పెట్టాం. తర్వాత దీని పక్క నుంచే ఈ వంకాయ పెట్టా. ఇక్కడే 3 మొక్కలు ఉన్నాయి చూడండి ఎంత హెల్తీగా ఉన్నాయి. ఇక్కడే మొక్కజొన్న ఉంది, ఇక్కడే మొక్కజొన్న, టమాటా, బంతి, చిక్కుడు. ఈ చిక్కుడు అనేది వీటినన్నిటికీ దీనికి కావాల్సినటువంటి ఒక ఫుడ్ను అంతా కూడా సప్లై చేయడం జరుగుతుంది. ఎండాకాలం కనుక ఈ నీడ అనేది దీని మీద పడ్డప్పుడు ఈ కోల్డ్ క్రాప్స్ జనరల్గా పంటలు ఎలా ఉంటాయంటే కొన్ని ఎక్కువ ఎండను కోరుకుంటే, కొన్ని తక్కువ ఎండను కోరుకుంటే, కొన్ని అసలు ఎండ అంటే ఇష్టపడకుండా ఉంటాయి అన్నమాట. ఎలాంటి క్రాప్ని అలాంటి క్రాప్ విధంగా చూసుకోవచ్చు. ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తుందంతా కూడా మల్చింగ్, గడ్డితోటి మల్చింగ్ చేసినటువంటిది. ఇప్పుడు గడ్డి లేనటువంటి సందర్భం లోపల తక్కువ లైవ్ మల్చింగ్ ఎలా చేసుకోవాలి, లైవ్ లోపల ఉన్నటువంటి అనేక రకాల పంటలతోటి దాన్ని ఎలా మల్చింగ్ చేసుకోవాలనేటువంటి ఒక విధానము దీని లోపల ఉంటుంది. అది తేనెటీగల గురించి పెట్టాం మొత్తం అంతా కూడా. కొబ్బరికాయ ఉంది కదా, ఆ కాయను పెట్టాం. మధ్యాహ్నం పూట నాకేంటంటే దాని రకరకాల తేనెటీగలు, పక్షులు ఇవన్నీ ఉండడంతో ఏం చేశా, వాటికి చాలా ఇబ్బంది పడుతున్నాయి అన్నీ కూడా. ఆ ఇబ్బంది పడుతున్నప్పుడు నాకు మా మిత్రుడికి కూడా ఆలోచన వచ్చింది. ఏం చేసామంటే ఒక కాయ పెట్టి ఆ ఎండిపోయిన కొబ్బరికాయలు ఉన్నాయి కదా హోల్ చేసి దాంట్లో నీళ్లు పోసాం. ఇవన్నీ కూడా దాదాపు ఇంకొక గంటన్నర తర్వాత ఇక్కడ వాటర్ అనేది అయిపోయిన తర్వాత అవన్నీ కూడా దాంట్లోకి వెళ్ళి నీళ్ళు తాగి వెళ్ళిపోతాయి మొత్తం అంతా కూడా. సో వాటికి కూడా ఇబ్బంది లేకుండా కొన్ని పక్షులు వస్తే దాంట్లోనే మూతి పెడితే నీళ్లు పోస్తూ ఉంటాం దానికి ప్రతిరోజు అక్కడ. తర్వాత దానికి పక్షుల గురించి సపరేట్గా కొన్ని కర్రలు కట్టాము. తర్వాత వాటికి కావాల్సినటువంటి నీళ్ళ సదుపాయం అన్నిటి కూడా అక్కడ మొత్తం అన్నీ కూడా పెట్టడం జరిగింది. ఇందాక మీరు అక్కడ చూశారు కదా కాయగూరలకు సంబంధించింది, ఇది ఆకుకూరలకు సంబంధించినటువంటి సెక్షను. ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఇవన్నీ కూడా క్యాంటీన్కి పంపిస్తున్నా, వేరే వాళ్ళతో మాట్లాడి క్యాంటీన్కి పంపిస్తున్నా. ఇక్కడ ఏం చేస్తామంటే ప్రతిరోజు ఆకుకూర తెంపుతూ ఉంటాం, ఇవన్నీ కట్ చేస్తూ ఉంటాం. కట్ చేసిన తర్వాత ఎమ్మటినే ఆకుకూర వేస్తూనే ఉంటాం మొత్తం అంతా కూడా. డైలీ రొటేషన్ జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తే ఇందాక అక్కడ మొక్కలు చూశారుగా, అక్కడ ఏం చేసా, టమాటా కానీ, మిర్చి కానీ, వంకాయ కానీ అవన్నీ కూడా గడ్డి వేసి పెట్టా కదా. ఇక్కడ చూడండి ఇదే మొక్కజొన్న ఉంది, ఇక్కడ ఇదే ఉంది. సో దీని పక్క నుంచి అన్నీ కూడా ఆకుకూరలు వేసాం మొత్తం అన్నీ కూడా. ఇవన్నీ ఒక క్రాప్ ఆల్రెడీ అయిపోయింది మొత్తం ఇవన్నీ కూడా. అక్కడ మొక్క ఈ రెండో క్రాప్ ఆల్రెడీ గంగవాయల కూర వస్తుంది మొత్తం అంతా కూడా. గంగవాయల కూర వస్తుంది, ఇది పెరుగుతుంది. ఇది లైవ్ మల్చింగ్లో ఉన్నటువంటిది అనమాట మొత్తం అంతా కూడా. సో ఇక్కడ కూడా చూడండి ఆకుకూరలు మొత్తం అంతా కూడా పాలకూర ఇది. ఓకే, ఇదంతా దేశీవాలి. ఇవన్నీ ఇక్కడ వాడినటువంటివన్నీ కూడా దేశీ పాలకూర మొత్తం అంతా కూడా. చూడండి అయ్యా ఆకు, మన ప్రకృతి వ్యవసాయంలో దేశీ ఆకుకూర ఎంత ఉంది. దీంట్లో టిఫిన్ కూడా చేయొచ్చు. ఓకే, అరటి ఆకు 2 కలిపితే ఇస్తరాకు అయిపోద్ది. ఓకే, ఇంత పెద్ద ఆకు అనేది చూడండి మొత్తం ప్రకృతి వ్యవసాయంలో పండించినటువంటి పాలకూర. ఏమి లే, ఒక మొక్కను కట్ చేస్తే ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక మొక్కను కట్ చేస్తే ఒక 2 ఫ్యామిలీలోకి వచ్చేస్తుంది మొత్తం అంత ఆకుకూర ఉంటుంది దీంట్లో ఒకటి మొత్తం. సో ఇక్కడ కట్ చేస్తూనే ఉంటాం. ఈ తీయగానే ఎమ్మటినే 2వ రోజు మొత్తం అంతా కూడా ఆకుకూర వేసేస్తాం మొత్తం అంతా కూడా. ఇక్కడ మీకు బిట్లుగా కనిపిస్తాయి కదా. ఇక్కడ ముఖ్య విషయం ఏంటంటే రైతు
ఏదో ఒక రకమైన ఆకుకూరనో లేకపోతే ఒక రకమైన పంట కాకుండా అన్ని రకాలైనటువంటి ఆకుకూరలు అన్ని రకాలైనటువంటి పంటలు పండిస్తే మార్కెట్కి వెళ్ళినప్పుడు ఎప్పుడు మార్కెట్లో రేట్లు అప్ అండ్ డౌన్ ఉంటాయి మొత్తం అంతా కూడా. ఒక 20 రకాల కూరలు ఉన్నాయనుకుంటే 10 రకాల కూరలు మంచి రేటు ఉంటాయి, 10 రకాలు డౌన్గా ఉంటాయి. సో నెలకి ఇందాక చెప్పా, నెలకి కాన్స్టెంట్గా 30-40 వేల రూపాయలు రావాలంటే అన్ని రకాల ఆకుకూరలు పండించినప్పుడు అన్ని కాయగూరలు పండించినప్పుడు ఓ దానికి యావరేజ్గా అనేది మార్కెట్కి వెళ్తే కనీసం రోజుకు ఒక 2,000 రూపాయలు, ఒక ఎకరం 2 ఎకరాలు ఉన్న, ఒక ఎకరంన్నర ఉన్న రైతు కూడా 2,000 రూపాయలు ఆదాయం తీసుకోగలిగితే సరిపోద్ది దీని లోపల. ఇవన్నీ చూస్తున్నారు కదా, దీంట్లో కలుపు సమస్య అనేది ఇక లేదు, కలుపు రాదు. ఇక్కడే క్యారెట్ పెట్టా, ఓకే, క్యారెట్ ఉంది, దీంట్లో ముల్లంగి, మొత్తం అన్ని రకాలు. ఇది ఎర్ర తోటకూరయ్య. సో ఇదంతా కూడా ఎర్ర తోటకూర, దాంట్లో అరటి ఉంది, తర్వాత దీంట్లో సైడ్లోంచి ములుగ ఉంది. దీంట్లో తర్వాత ప్రతి 18 ఫీట్లకు పెట్టే కదా ములుగ వస్తుంది, బొప్పాయి వస్తుంది. అది జూన్లో పెడతాం మొత్తం అంతా కూడా, అదంతా కూడా. సో ఆల్రెడీ అన్ని ఆకుకూరలు కట్ చేసేసా, కట్ చేసి ఎమ్మటినే తీసిన 2వ రోజే వేస్తా, ఓకే. ఇది కూడా మేము దీనికి ఇక్కడ కలుపులు తీయడానికి కూడా అనే సమస్య కూడా లేదు. ఎందుకంటే ఈ ఆకుకూర తీయగానే ఎమ్మటినే కొడవలతోటి ఇలా అనేసి మళ్ళీ ఆకుకూర వేసేస్తా, కలుపు అనేది ఇక రాదు. అంటే ఒక మనిషి పని, ఇది వేరే ఇతర మనుషులు కూడా అవసరం లేదు. ఇవన్నీ కూడా నిన్న మొన్న తీసా, ఇవన్నీ సీడ్కి వదిలిపెట్టా. ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది మొత్తం అంతా కూడా దీంట్లో. అయితే ఇంకొక సిస్టమ్ ఏం చేసామంటే, ఇంకో పద్ధతి ఏం కనిపెట్టామంటే, ఈ ఆకుకూరల్లో కూడా ఒక పంట కాకముందు ఇంకో పంట గ్యాప్ విరామం లేకుండా ఎలా చేయాలనే ఆలోచనతో ఏం చేసా, ఫస్ట్ మెంతులు వేసా. మెంతులు క్రాప్ అయిపోతుంది, ఇంకో వారం రోజుల్లో పీకేస్తామనే ముందే దాని మధ్యలో ఏం చేసేసా, మళ్ళీ ఈ ఆకుకూర వేసేసా, గంగవాయల కూర వేసేసా మొత్తం. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇది స్టేజ్ అయిపోయింది, ఇది నాకు స్టార్ట్ అయిపోతుంది ఆల్రెడీ. అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే, మెయిన్ ఉద్దేశం ఏంటంటే గ్యాప్ అనేది రాకూడదు, ఇన్కమ్ అనేది జనరేట్ అవుతూ ఉండాలంటే ప్రతిరోజు తెంపుతాం, మార్కెట్కి పంపుతాం, విత్తనం వేస్తూనే ఉంటాం అన్నట్టు. ఇది పాలకూర విత్తనాలు, ఇవన్నీ కూడా, అవన్నీ కూడా చూడండి ఆకుకూరలతోటి నిండిపోయి ఉన్నాయి. దీని లోపల అన్ని రకాల కూరగాయలు ఉన్నాయి మళ్ళీ, ఓకే. ఇదిగోండి ఆకుకూరలు. ఇక తేనెటీగలు చూడండి ఎన్ని వాళ్తున్నాయి, తేనెటీగలు, ఇవన్నీ తేనెటీగలే. ఎంత పరాగ సంపర్కం జరుగుతుంది మొత్తం అంతా కూడా. ఇక్కడ కావలసినన్ని ఉంటాయి తేనెటీగలు, ఓకే. సో ఇక్కడ ఏ మొక్క ఇబ్బంది పడదు. ఇక్కడ కలుపు అనేది మీకు ఎక్కడ కనిపించదు సాధారణంగా, ఇంత దట్టంగా వదిలే. ఇదంతా తోటకూర విత్తనానికి వదిలిపెట్టాము మొత్తం అంతా కూడా. ఇక్కడ కూడా గమనిస్తే మీరు అనుకోవచ్చు, కొన్ని సందర్భాల్లో కొన్ని క్రాప్ని డామినేషన్ చేస్తాయి కదా అనుకోవచ్చు. ఏ క్రాప్ని డామినేషన్ చేయదండి, అన్ని సహజీవనంతో బతుకుతాయి మొత్తం. ఇంత పెద్ద ఆకుకూర పెరిగినా దీని లోపల నేను అంతర పంట కింద ఏం పెట్టా, మెయిన్ క్రాప్ వంకాయ లాగే ఉంది, ఆకుకూర లాగే ఉంది. ఇక కలుపు ఎక్కడి నుంచి వస్తుంది, నాకు కావాల్సిన సీడ్ నాకు వస్తూనే ఉంటుంది మొత్తం అంతా కూడా. సో ఈ విధానం అంతా కూడా ఇలాగే ఉంటుంది మొత్తం అంతా. సో ఇదంతా సీడ్కి వదిలిపెట్టినటువంటిది ఇదంతా, ఓకే. ఇందాక ఆకుకూరలతో చేశా కదా, ఇది ఆకుకూరలతో చేసిన తర్వాత ఇదేంటి దుంపకూరలతో చేసా మల్చింగ్. ఇదంతా కూడా ఈ టైంలో ఎండాకాలం, ఈ మే టైం లోపల ఎవరు కూడా ఈ దుంపకూరలు పెట్టరు. క్యారెట్లు కానీ బీట్రూట్లు కానీ రావని చెప్తారు. ఎందుకు రావు, బ్రహ్మాండంగా వస్తాయి మొత్తం. మొక్క చూస్తున్నారు ఎంత ఆరోగ్యంగా ఉందో. ఈ షేడ్ అయితే ఏదైతే న్యాచురల్ షేడ్ అయితే ఉందో, ఈ షేడ్ అంతా ఉండడంతో ఇవన్నీ కూడా, ఈ మొక్కజొన్న ఇవన్నీ కూడా కవర్ చేయడంతో దానికి కావాల్సినటువంటి షేడ్ వస్తుంది మొత్తం అంతా కూడా. షేడ్ వచ్చి ఇవి కూడా హ్యాపీగా ఆరోగ్యంగా పెరుగుతాయి మొత్తం అంతా కూడా. ఇది వేసి దాదాపు 20 రోజులు 25 రోజులు అవుతుంది. ఈ పంటని ఇది కాపాడుతుంది. ఫస్ట్ దీని కింద ఆకుకూర వేసా. ఆకుకూర అయిపోయిన తర్వాత ఏం చేయాలి, ఎంతో కొంత మొత్తం లోపల అక్కడక్కడ గ్యాప్లు ఉండడం వద్దనేసి ఈ ముల్లంగి వేసేసా. ఈ ముల్లంగి ఇది తోటకూర అనమాట. ఇది బీకిన తర్వాత వేరే రకమైనటువంటి ఆకుకూర వేయడం జరుగుతుంది అంతా. అక్కడ తేనెటీగలు చూశారు కదా, ఇది మంచి ఎండాకాలం. తేనెటీగలు కానీ పక్షులు కానీ రకరకాల, మనమే నీళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నాం. వాటిని కొన్ని సందర్భాల్లో గమనించినప్పుడు ఎండ టైం లోపల చాలా ఇబ్బంది పడుతూ ఎక్కడ కొన్ని వాటర్ ఉంటే కొన్ని వేల ఈగలు అక్కడికి వెళ్ళిపోతున్నాయి మొత్తం అంతా కూడా. సో వాటికి చూసి నాకు అనిపించింది, పాపం మనిషే కాదు ప్రకృతిలో ఇవి కూడా ఉన్నాయి, వాటికి కూడా మనం వసతి ఇవ్వాలి. చెరువులు నాశనం చేసాం, బావిలు లేవు, ఏమీ లేవు, తాగడానికి కూడా నీళ్ళు, బోర్లు కూడా లేవు. కనీసం మన క్షేత్రం లోపల ఉన్నటువంటి మన మిత్రులు ఇవన్నీ కూడా మనకి మిత్రులు, మనకు సహాయం చేసేవి. వాటికి కూడా మనం సహాయం చేయాలని ఏం చేసా, ఎలా నీళ్ళు పెడదామా అని ఆలోచన చేస్తే ఒక
పైపును పట్టుకొని తాగుతూ ఉన్నాయి. ఒక పైపు లోపలికి వెళ్ళే తాగుతున్నాయి అంటే కొన్ని కొబ్బరికాయలు కనిపించాయి అక్కడక్కడ రోడ్డు మీద పడిపోయినాయి. ఎండిపోయిన కొబ్బరి దీన్ని హోల్ చేసి ఈ హోల్ లోపల నీళ్లు పోసా. ఏం చేస్తున్నాయి మొత్తం అన్నీ కూడా 11, 12 అయిన తర్వాత మొత్తం అన్నీ దీని లోపలికి వెళ్ళి అన్నీ కూడా నీళ్లు తాగుతాయి. అక్కడ కూడా చూస్తే పక్షులకి వాటి కోసం వాటి నిలబడడానికి ఉండడం గురించి ఒక స్టాండ్ ఏర్పాటు చేసి దాంట్లో బకెట్ పెట్టి గంప పెట్టి గంపలో నీళ్లు పోసాం. అవి ఈ కర్రల మీద ఉంటాయి. అక్కడ పంగల కర్ర కూడా ఉంది కదా, ఆ పంగల కర్ర మీద నిలబడతాయి. కావాల్సినటువంటి అన్నీ కూడా తింటాయి. దాని లోపలికి వెళ్తే పురుగులన్నీ తింటాయి. మళ్ళీ దాహం వేస్తే అక్కడికి వచ్చి నీళ్ళు తాగుతాయి మొత్తం అన్నీ కూడా. సో వాటికి కావాల్సినటువంటి ఏర్పాట్లు అనేది చేయడం జరిగింది ఆ పక్షులకి కానీ పిట్టలకు కానీ. సో ఇదంతా కూడా ఎర్ర తోటకూర, దీని లోపల ఆముదం ఉంది, ఇది గంగవాయిలు, ఇదంతా కూడా సీడ్ వేయడం జరిగింది. మొత్తం సీడ్ గురించి వదిలేసామన్నమాట మొత్తం అంతా. ఇది పాలకూర, ఈ పాలకూర కూడా సీడ్ తీయడం జరిగింది మొత్తం అంతా కూడా. ఇక్కడ కూడా ఇందాక చెప్పినట్టు అదే పద్ధతి లోపల చేసాం మొత్తం. వంకాయ దాంట్ లోపల ఈ రకరకాల ఆకుకూరలు. ఇక్కడ మీరు గమనిస్తే క్యారెట్, ఈ ఎండాకాలం అపోహలు చాలా ఉన్నాయి. ఈ వంకాయ పెట్టి ఈ వంకాయ లోపల క్యారెట్ వేసా. ఈ వంకాయకి క్యారెట్కి కాంబినేషన్ చాలా బాగుంది. నేను అబ్జర్వేషన్ చేసిన దాంట్లో వంకాయకి క్యారెట్కి ఈ యొక్క కాంబినేషన్ అనేది చాలా బాగుంది. చూడండి, ఈ టైంలో ఈ ఎండాకాలంలో కూడా 40 రోజులు ఈ ఎండలో కూడా, ఎండాకాలం క్యారెట్ రాదంటారు కదా, ఎంత బాగా వచ్చింది చూడండి, ఏ సైజు వచ్చింది. సో ఇక్కడ ఏంటంటే ఓ డైవర్సిటీ, మనకు కావలసినటువంటి ఒక డైవర్సిటీ అనేది క్రియేట్ చేస్తే ఏదైనా వస్తుంది. ఇంకోటి, ఈ వ్యవసాయంలో చేసేటప్పుడు రకరకాల ఆలోచనలు రావడంతో ఆలోచనలన్నీ ఇంప్లిమెంటేషన్ చేయాలనే ఉద్దేశంతో కొన్ని చిన్న చిన్న ప్రయోగాలు చేయడం జరిగింది. చాలా సక్సెస్ అయ్యాయి మొత్తం అన్నీ కూడా. అయితే బెండ పెట్టారు. ఈ బెండ పెట్టిన తర్వాత బెండలో ఏం క్రాప్ వేద్దాం, ఎండాకాలం కదా అని ఆలోచించినప్పుడు కొన్ని కోల్డ్ క్రాప్స్, ఎక్కువ ఎండకి ఇష్టపడినటువంటి ఆకుకూరలు. ఈ ఆకుకూరలు ఏం చేసా, ఈ సైడ్లో మొత్తం అన్ని ఆకుకూరలు పెట్టేసా. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ బెండ కింద అంతా కూడా ఆకుకూర పెట్ట. మీరు ఈ ఆకుకూరలు బెండ కింద ఏదొస్తుందో రాదో అని అనుకుంటారు కదా, చూడండి బెండ కింద ఈ ఆకుకూర పెట్టడంతో పాలకూర ఇది ఏ సైజు వచ్చింది, బ్రహ్మాండంగా పెరిగింది మొత్తం అంతా కూడా. సో బెండ పక్క నుంచి అన్ని ఆకుకూరలు పెట్టా. ఈ నీడకి ఇది చాలా బాగా పెరిగింది. అయితే దీంతో పాటుగా దీని పక్క నుంచి ఏం చేసా, మళ్ళీ దీనికి నైట్రోజన్ ఫార్మేషన్ గురించి మొత్తం అంతా కూడా ఈ బీన్స్ వెరైటీ పెట్టా. ఇదిగోండి ఇక్కడ అన్ని బీన్స్. ఓకే, ఈ బీన్స్ అనేది ఏం చేస్తుంది, దీనికి ఈ బెండకు కావాల్సినటువంటి ఒక నైట్రోజన్ సప్లై చేస్తుంది. తర్వాత ఇక్కడ ఈ ప్లేస్ ఉంది కదా, ఈ ప్లేస్ మొత్తం అంతా కూడా ఏం చేసా, క్యారెట్లతో నింపడం జరిగింది. క్యారెట్ ఇదంతా ఓకే, చూడండి ఎంత బ్రహ్మాండంగా పెరిగింది మొత్తం అంతా కూడా. సో దానికి ఏది కాంపిటీషన్ లేదు. దీంట్లో మళ్ళీ బంతి ఉంటుంది. అంటే ఈ వరుస ఎలా ఉంటుందంటే, జనరల్గా ఈ బెడ్ ఉంది కదా, ఈ బెడ్ లోపల ట్రయాంగిల్ షేప్, ఇక్కడొచ్చి ఇది బెండ, ఈ దానికి మధ్యలో ట్రయాంగిల్లో ఏమొస్తుంది, లెగ్యూమ్ వెరైటీ బీన్స్. ఈ మధ్యలో ఈ బెండ లైన్ ఉంటుంది కదా, ఈ లైన్ మొత్తం అంతా కూడా పాలకూర, ఆ లైన్ మొత్తం అంతా కూడా ఈ దుంప జాతులు, క్యారెట్ కానీ బీట్రూట్ కానీ ముల్లంగి కానీ. అంటే ఇలాంటి కోల్డ్ క్రాప్స్ను పండియాలి అంటే జనరల్గా ఎండాకాలం అందరూ కూడా ఏమంటారు, మొత్తం షేడ్ నెట్లు కావాలి. షేడ్ నెట్లకు ఎంత అవుతుంది, 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు ఎంతో పెట్టుకున్న దానికి. మామూలు పాలి హౌజుల్లాగా కట్టుకున్నా కానీ 2-3 లక్షలు కావాలి. సో ఒక చిన్న రైతు అన్ని లక్షలు దానికి పెట్టుబడి పెడితే ఆ పెట్టుబడిని ఎప్పుడు తీయాలి? సో ఆ ఇంట్రెస్ట్లు కూడా సరిపోవు. కనుక మనకున్నటువంటి వాతావరణం లోపట్నే ఈ పాలకూర దీనికి సపోర్ట్ చేస్తుంది, దానికి అది సపోర్ట్ చేస్తుంది. ఈ బెడ్ లోపట్నే అన్ని రకాల కూరలు కూడా దీంట్లో ఉన్నాయి. 4 రకాల కూరలు ఉన్నాయి. ఇందాక మీకు ఏం చెప్పా, ఒక చిన్న రైతు ఒక ఎకరం 2 ఎకరన్నర చేసుకునే రైతు కూడా 40-50 వేల రూపాయలు సంపాదించుకోవచ్చు. అంటే ఇప్పుడు మీకు చూస్తుంటే మీరే ఆలోచన చేయండి, దీంట్లో ఎంత వస్తుంది ఎంత రాదు అనేటువంటి విషయం. ఒక్కటే దాంట్లో లోపల 4 రకాల కూరలు తీశారు. దీన్ని తెంపినప్పుడు నాకు కనీసం ఒక 30 కిలోలు బెండకాయలు వస్తాయి, ఒక 30 కిలోలు ఆకుకూర వస్తుంది, బీన్స్ వస్తాయి, తర్వాత క్యారెట్లు వస్తాయి, బీట్రూట్లు వస్తాయి, అన్నీ వస్తాయి ఒకటే క్రాప్ దగ్గర. ఈ దాన్నే విడగొడితే ఏమవుద్ది, ఒక లైన్ క్యారెట్ పెట్టాలి, ఒక లైన్ బీన్స్ పెట్టాలి, ఒక లైన్ అది పెట్టాలి. 4 ఎకరాల్లో పండాల్సిన పంట 1 ఎకరంలో తీసుకుంటున్నాం.
అది కూడా ఒకదానితో ఒకటి సహజీవనం చేస్తూ ఒకదానితో ఒకటి కోఆపరేట్ చేస్తూ అప్పుడు ఎక్కడ ఏ తెగులు కనిపించదు మీకు సాధారణంగా. చూడండి మొత్తం అన్నీ కూడా ఆరోగ్యంగా ఉంటాయి, మొత్తం మొక్కలన్నీ కూడా ఆరోగ్యంగా ఉంటాయి మొత్తం అన్నీ. సో ఇక్కడ రెండో దానికి వచ్చేటళ్ళకి ఇక్కడ చూస్తే సేమ్ అదేటువంటి విధానంలో అక్కడ పాలకూర వేసా, ఇక్కడ మొత్తం అంతా కూడా చుక్కకూరతోటి చేసా మొత్తం అంతా. ఓకే, అన్ని రకాల ఆకుకూరలు ఉంటాయి దీంట్లో, ఒకటే వెరైటీ కాదు. గోంగూర ఉంటుంది, చుక్కకూర ఉంటుంది, తోటకూర, పాలకూర, అన్ని రకాల కూరలు ఉంటాయి. ఇది చుక్కకూరతోటి చేసా మొత్తం మల్చింగ్, లైవ్ మల్చింగ్ మొత్తం అంతా కూడా చుక్కకూర, బీన్స్. సో ఇక్కడి నుంచి మీరు చూస్తే మొత్తం అంతా కూడా ఇదంతా అడవిలాగే ఉంటుంది. ఇక్కడ చూస్తే మొత్తం అంతా అడవే, వెళ్ళడానికి కూడా ప్లేస్ లేకుండా ఉంటుంది మొత్తం అంతా కూడా. సో ఈ దాని లోపల కలుపు 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 అంటున్నారు కదా, కలుపు సమస్య ఎక్కడ వస్తుందండి ఇంత దట్టంగా వచ్చిన తర్వాత? దీంట్లోకి వెళ్ళి కోసుకోవడం అంతే. ఫస్ట్ కొద్ది రోజులు పెరిగేంత వరకు ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో ఇంత దట్టంగా ఉన్నప్పుడు కలుపు అనేది ఎక్కడ కూడా మీకు కనిపించదు మొత్తం అంతా కూడా. జనరల్గా ఇగో బెండ, చుక్కకూర పక్కనే ఇగో ఇది చిక్కుడుకు సంబంధించింది, తీగ బాకుద్ది, మొత్తం అన్ని డైవర్సిటీ, ఒకదానితో ఒకటి ఏది పోటీ లేదు, అన్ని బలంగా ఆరోగ్యంగా ఉంటాయి మొక్కలన్నీ కూడా. సో ఇది కోసినా నాకు ఇప్పుడు 10,000 వస్తాయి దీంట్లో సుమారుగా. మొత్తం ఈ 4-5 లైన్లు కోసినా కానీ దీంట్లో వస్తాయి జనరల్గా. మేము ఆల్రెడీ క్యాల్కులేట్ చేస్తాను, నేను క్యాంటీన్కి పంపిస్తుంటాం అక్కడిక్కడ వాళ్ళకి వీళ్ళకి పంపించినప్పుడు. ఒక దాంట్లో ఎంత వస్తుంది, ఒక లైన్ ఈ బెడ్ ఉంది, ఇది 2.5 by 50 feet ఉంది. ఈ 50 feet లోపల నేను ఎన్ని ఫీట్లు కోస్తే ఈరోజు 50 కిలోలు కావాలంటే ఎంత కోస్తే 50 కిలోలు వస్తుంది అనేది మెజర్మెంట్ చేసుకుంటాము. ఆ మెజర్మెంట్ ప్రకారం వాళ్ళకి రోజు డైలీ సప్లై ఉంటే రోజు వాళ్ళకి ఇంత సప్లై కావాలి, ఇది 50 కిలోలు, అది 50 కిలోలు, అది 50 కిలోలు కావాలనుకున్నప్పుడు 50 కిలోలు బండాలంటే ఎంత ఏరియా వేసుకోవాలో ఆ ఏరియా ప్రకారం మేము డివైడ్ చేసుకొని పంపించడం జరుగుతుంది. అంటే రెగ్యులర్ కస్టమర్ లేకపోయినా పర్లే, మామూలు మార్కెట్కి వెళ్ళినా కానీ అందరికీ ఉండాలనేది ఏం లేదు. మామూలు మార్కెట్లో రూపాయి, 2 రూపాయలు, 4 రూపాయలు ఉన్నా కానీ రైతులు అక్కడ అమ్ముకుంటున్నారు కదా. ఇదే విధానంలో పండించిందంతా తీసుకొని వెళ్ళి అక్కడ కూడా అమ్ముకున్నా కానీ హ్యాపీగా ఈ మార్కెట్ రేట్లు లేకపోయినా, ఆర్గానిక్ రేట్లు 10 రూపాయలు, 20 రూపాయలు అమ్ముకోకపోయినా 2 రూపాయలకు అమ్ముకున్నా దీంట్లో నష్టం లేదు. అందరూ ఆర్గానిక్ అనగానే ఏంది 2 రూపాయలు ఒక కట్ట 10 రూపాయలకు అమ్మాలి, 20 రూపాయలకు అమ్మాలి, క్యారెట్ 5 రూపాయలు కేజీ 100 రూపాయలకు అమ్మాలి అనాల్సిన అవసరం లే. ఎప్పుడైతే దీనికి కూడా నా ఉద్దేశం ప్రకారం ప్రకృతి వ్యవసాయాల్లో పండించినటువంటి ఉత్పత్తులు ఈ రైతులందరూ కూడా హ్యాపీగా ఉండాలంటే వాళ్ళకి రీజనబుల్ రేటుగా, దానికంటే ఒక 2 రూపాయలు ఎక్కువ వేసుకోండి అంతే. ఎక్కువ ఆశిస్తే కూడా మార్కెట్లో దీనికి మనము ఎక్కువ కస్టమర్లను పొందలేం. నా ఉద్దేశం ప్రకారం ఎక్కువ కస్టమర్లను పొందాలంటే ప్రకృతి వ్యవసాయంలో పండించింది రీజనబుల్గా అమ్ముకోగలిగితే అందరూ దీనికి ఆసక్తి చూపితే దీనికి డిమాండ్ అనేది పెరుగుతుంది. అందరికీ సామాన్యుడికి అందుబాటులో లేవి, అన్నిటి కూడా ధనికులకు సంబంధించినటువంటి ఫుడ్ లాగే ఉంది. నార్మల్ ప్రజలు కూడా తినేటువంటి ఒక స్థాయికి మనం తీసుకెళ్ళగలిగితే ప్రకృతి వ్యవసాయం చాలా బ్రహ్మాండంగా ముందుకెళ్తుంది, రైతులందరూ కూడా హ్యాపీగా ఉంటారు మొత్తం. సో ఇక్కడ ఎక్కువ రేటుకి అన్నీ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కావాల్సినంత క్రాప్ ఉంది దీని లోపల. సో ఎంత కమ్మినా కానీ ఇబ్బంది లేదు. నెలకు కనీసం ఎంత 30,000 రూపాయలు అయితే ఎక్కడికి వెళ్ళవు. ఇంకా ముందుకు వెళ్తే మీకు ఇంకా క్లియర్గా కనిపిస్తాయి మొత్తం అన్నీ. ఇది ఈ మడిలోకి వచ్చేటాలకి ఇది 3వ మడి. ఈ దాంట్లో అన్నీ ఆల్రెడీ బెండ, ఈ చిక్కుళ్ళు ఇవన్నీ పెట్టాం, ఇవన్నీ ఆకుకూరలు పెట్టేసాం ఆల్రెడీ. ఆకుకూరలని తీసేసాం మొత్తం అన్నీ కూడా. ఇంకొంచెం అక్కడక్కడ ఆకుకూరలు ఉన్నాయన్నమాట. దీంట్లో ఫస్ట్ ఒక క్రాప్ అయిపోయిందిగా, మళ్ళీ ఇంకో 2వ క్రాప్ ఇక్కడ మెంతికూర వేసాంగా, ఇక్కడ తోటకూర, గోంగూర ఏదన్నా ఒకటి వేసుకుంటూ వెళ్ళిపోతాం. అయితే ఈ మధ్యలో నాకు ఒక చిన్న ప్రయోగం చేసినప్పుడు ఏమర్థమైందంటే ఒక విషయం గమనించా. ఒకటే దగ్గర ఇందాక 2-3 రకాల క్రాప్స్ వేస్తున్నాం కదా, 5-6 రకాల క్రాప్స్ వేసి ఎందుకు ఎక్కువ ఇంకా దాన్ని ఇంకా పర్ఫెక్ట్గా చేయలేమా అని ఆలోచన వచ్చింది. ఆలోచనలో పుట్టుకొచ్చింది ఈ యొక్క నాకు ఒక కొత్త ఆలోచన. ఇక్కడే ఇది చూడండి, ఇదంతా కూడా ఎంత ఆరోగ్యంగా ఉంది. దీంట్లో 6 రకాల క్రాప్స్ దాకా ఉన్నాయి మొత్తం అంతా కూడా. చూడండి ఇక్కడ ఏముంది, ఇక్కడే మొక్కజొన్న ఉంది, మొక్కజొన్న పక్కనే బెండ ఉంది, ఇది కూడా హ్యాపీగా ఉంది, ఇది హ్యాపీగా ఉంది, ఎటువంటి పోషకాల బాధ లేదు దానికి. ఇక్కడనే బంతి ఉంది, ఇక్కడనే వంకాయ ఉంది, ఓకే, ఇక్కడనే దీనికి సంబంధించి ఎమ్మటినే ఇది బీన్స్, ఇక్కడే పాలకూర. అంటే 1, 2, 3, 4, 5, 6 రకాల క్రాప్స్. ఇవన్నీ కూడా ఏమవుద్ది, ఇవన్నీ పైకి వెళ్ళేటువంటిది. ఇది ఎంతవరకు వస్తుంది హైటు, 5 లేయర్ మోడల్ అంటారు కదా, 5 లేయర్ మోడల్ లాగా ఇది ఒక 6 లేయర్ మోడల్ వెజిటేబుల్లో నాకు. సో ఇది ఈ హైట్ వరకు వస్తుంది, ఇది ఆగిపోద్ది. ఈ బెండ అనేది మామూలు ఇంతవరకు వస్తుంది, ఇది ఆగిపోతుంది. తర్వాత రెండో క్రాప్కి వచ్చేటాళ్ళకి వంకాయ ఈ స్టేజ్కి వస్తుంది, ఇది ఆగిపోద్ది. తర్వాత బంతి అనేది ఈ ఒక స్టేజ్కి వచ్చి ఈ స్టేజ్కి వచ్చి ఆగిపోతుంది. సన్లైట్కి అనేటువంటిది ఎటువంటిది ఇబ్బంది లేదు. ఇంకా నేను గమనించింది ఏంటంటే ఈ బెండ లోపల ఆకుకూరలు వేసినట్టయితే బెండ కానీ కాయగూరలు కానీ లైవ్ మల్చింగ్ కంటే కూడా
గడ్డి వేసే మల్చింగ్ కంటే కూడా ఈ ఆకుకూరలు వేస్తే వీటి లోపల చాలా నిగారింపు రోగాలు కానీ ఇవన్నీ చాలా తక్కువగా కనిపిస్తున్నాయి మొత్తం అంతా కూడా. అప్పుడు నాకు అర్థమైంది, అంటే గడ్డితో అచ్ఛేదన చేసే కంటే ఈ యొక్క ఆకుకూరలతోటి అచ్ఛేదన చేస్తే ఇది ఇన్కమ్ వస్తుంది, ఇక్కడ ఆకుకూర అమ్మొచ్చు, దీంట్లో ఇది తీసుకోవచ్చు, అన్ని రకాల ఆదాయం కూడా దీంట్లో కనిపించడం జరుగుతుంది. ఇక్కడ నేను ఇది కట్ చేస్తే మళ్ళీ వస్తూనే ఉంటుంది, ఒక 5-6 సార్లు దీన్ని తీసుకోవచ్చు. ఈ పంట అయిపోయే లోపలనే ఈ దాని మీదనే నాకు చాలా ఆదాయం వచ్చే విధంగా కనిపిస్తుంది. మొత్తం బంతి పూలు వస్తాయి, సీజన్ ఉన్నప్పుడు పూలు అమ్ముకోవచ్చు, ఈ కాయలు అమ్ముకోవచ్చు, దీన్ని తీసుకోవచ్చు, దాన్ని తీసుకోవచ్చు. ఇలా చేస్తే ఈ విధానంలో చేస్తే 6 బెడ్లలో రావాల్సిన ఒక బెడ్లో కుదించా. సో దీనివల్ల రైతుకు అనేది చాలా బెనిఫిట్ కలుగుతుందని నా ఉద్దేశము. తర్వాత ఇక్కడ చూస్తే ఇది తోటకూర, ఎర్ర తోటకూర, దీన్ని సీడ్కే వదిలాం. ఇది గంగవాయిల్ కూర. గంగవాయిల్లో కూడా ఇది బలంగా పెరగడం కోసం అక్కడక్కడ లెగ్యూమ్ వెరైటీలు కూడా వేయడం జరిగింది. బీన్స్లు అక్కడక్కడ కొన్ని సందర్భాల్లో అక్కడ కనిపిస్తున్నాయి, తీగ జాతివి కనిపిస్తున్నాయి కదా, ఇది బలంగా రావడం గురించి కొంత అక్కడక్కడ. ఇది తోటకూర, అది పక్షి స్థావరం, పక్షుల గురించి. సో ఇది కూడా ఇక్కడ కూడా మొక్కజొన్నతోటి దీంతో మల్చింగ్ చేయడం జరిగింది. ఇది ప్యూర్ ఆకుకూరలతో అనమాట. కొన్ని కమర్షియల్గా ఉపయోగపడడం గురించి సడన్గా తీసేటువంటి క్రాప్స్ ఏమైనా ఉంటే కొన్ని ఆకుకూరలు సీడ్ గురించి వేసాం మొత్తం ఇదంతా కూడా పర్టికులర్గా. ఇది తోటకూర. సో ఇందాక మీరు అక్కడ పాలకూరతోటి చూశారు కదా, సేమ్ విధానం లోపల గోంగూరతోటి చేస్తే ఎలా ఉంటుందని ఇంకొక ప్రయోగం చేస్తున్నాము. ఇక్కడ గోంగూర వేసాం. సో ఈ లైన్ అంతా గోంగూర ఉంటుంది, ఇక్కడ ఏది వంకాయ ఉంటుంది, తర్వాత ఇక్కడ బెండ ఉంటుంది, తర్వాత మొక్కజొన్న ఉంటుంది, బీన్స్ ఉంటుంది. సో అన్ని రకాలు ఈ సిస్టంలో మేము చేసినప్పుడు కూడా ఏం చేస్తానంటే ఇలా పెట్టుకున్నప్పుడు గీత కొడతాను. ఈ గీతలో ఒక్కో గింజ వేస్తాం మొత్తం జనరల్గా ఇదంతా కూడా. సో ఈ లైన్ మొత్తం అంతా బెండ, వంకాయ, ఈ లైన్ అంతా ఇది. తర్వాత అవసరమైతే ఇది వద్దనుకుంటే వేరే దుంప జాతితోటి కూడా దీన్ని మల్చింగ్ చేసుకోవచ్చు. ఇంకో విధానం ఏంటంటే అందరూ పొరపాటు పడుతుంటారు, ఇది వరి, మొత్తం ఇదంతా వరి వేయడం జరిగింది. ఇక్కడ ఈ లైన్ అంతా కనిపిస్తుంది కదా. ఇప్పుడు జనరల్గా అందరూ కూడా వరి అనేది బురదలో మొత్తం ఫుల్గా నీళ్లు పెట్టి 1 ఫీట్ నీళ్ళు ఉంటేనే పండుద్ది, వరి లేకపోతే పండదు అనేటువంటి ఒక అపోహలు ఉన్నారు. వరి అనేది నీళ్ళని తట్టుకునేటువంటి ఒక మొక్క తప్ప నీళ్ళలో పెరిగేటువంటి మొక్క కాదు. అయితే ఇక్కడ నా చిన్న ప్రయోగం ఏంటంటే ఇంత పని చేస్తున్న తర్వాత వరిని కూడా కూరగాయల్లో ఏ విధంగా అంతర పంటగా పండించుకోవాలి అనేటువంటి ఒక ఆలోచనతోటి ఒక చిన్న ప్రయోగం చేయడం జరుగుతుంది. అంటే ఒక చిన్న 2 ఎకరాలు ఉన్న రైతు కూడా నెలకు ఒక 20 కేజీలు బియ్యం, 30 కేజీలు బియ్యం ఆయన ఇంట్లో వాడుకోవడం జరుగుతుంది. అంటే 3 నెలలకు వచ్చి ఒక 50 కేజీలో 100 కేజీలో ఒక చిన్న ఫ్యామిలీ. అయితే ఆ ప్రొడక్షన్ అనేది దీంట్లోనే మన అంతర పంటగా పెట్టుకుంటే ఏది కూరగాయలు పండించినట్టుగానే దానికి కూడా నీళ్ళు అవసరం లేదు. ఆ కూరగాయలతో పాటుగా ఈ వరిని ఎలా చేయాలనేటువంటి దాన్ని కొంచెం టెస్టింగ్ చేయడం జరుగుతుంది. అంటే మొక్కజొన్నతో కలిపితే బాగా వస్తుందా, లేకపోతే బీన్స్ తోడు కలిపితే బాగా వస్తుందా, గట్లెమ్మట వేస్తే బాగుంటుందా, ఒక చిన్న ప్రయోగం చేయడం జరుగుతుంది దీంట్లో. అంటే ఇక్కడ మెయిన్గా చెప్పొచ్చేది ఏంటంటే మీరు ఇక్కడ చూస్తే బాగా హ్యాపీగా ఉంటుంది, మొత్తం అంతా కూడా చాలా నీట్గా ఉంటాయి. వరికి నీళ్లు అవసరం లేదు, కేవలం మీరు 25 రోజులు ఈ మొత్తం మొక్క ఇది వరికి నీళ్ళు లేకుండా కూడా పండించుకోవచ్చు. అయితే జనరల్గా 1 కేజీ వరి పండించడానికి 2650 లీటర్ల నీటిని వృధా చేస్తున్నది. అదే కూరగాయలు అయితే నియర్లీ 250 నుంచి 350 లీటర్ల లోపలనే సరిపోద్ది మొత్తం అంత కూరగాయలకి. సో కూరగాయల లోపలనే దీన్ని కూడా తీసుకోవచ్చు, జనరల్గా ఆరుతడిగా కూడా పండించుకోవచ్చు. ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే నా పర్సనల్గా నాకు 2 ఎకరాల లోపల ఈ వరిని నా కుటుంబానికి కావాల్సినటువంటి ఒక ఆహారాన్ని దాని నుంచి తీసుకోవడానికి గురించి ఒక చిన్న ప్రయత్నం అన్నమాట అది. ఇక్కడ ఇదంతా ఇంతకుముందు వేరుశనగ ఉండేది, వేరుశనగతోటి వచ్చినటువంటి ఒక మల్చింగ్ మొత్తం అంతా కూడా. ఇది వంకాయ తర్వాత మొక్కజొన్న తర్వాత బీన్స్. ఇది కేవలం 30 రోజుల పంట, 30 రోజులు అవుతుంది ఇదంతా కూడా ఏర్పాటు చేసి. సేమ్ ఇందాక చూశారు కదా, ఇందాక చూసినట్టే దీంట్లోనే బెండ ఉంటుంది, బీన్స్ ఉంటుంది, వంకాయ ఉంటుంది, అన్ని క్రాప్స్ ఉంటాయి. ఫర్దర్గా దీన్ని కొద్ది కాలం అయిన తర్వాత దీన్ని ఆకుకూరలతోటి మల్చింగ్ చేద్దామనేటువంటి ఒక ఇందాక చూస్తారు కదా లైవ్ మల్చింగ్ చూస్తారు కదా, ఆ లైవ్ మల్చింగ్ లాగా దీంట్లో బీట్రూట్, క్యారెట్, తర్వాత పాలకూర, ఆకుకూరలతోటి దీని తర్వాత మల్చింగ్ చేయడం జరుగుతుంది మొత్తం.
ఇప్పుడు ఇలా మల్చింగ్ చేయడంతో ఏమవుతుందంటే దీంట్లో ఉన్నటువంటి హ్యూమస్ అనేది బాగా డెవలప్ అవుతుంది. తర్వాత వాటర్ కన్జంప్షన్ అనేది నీటి యొక్క వినియోగం కూడా చాలా తక్కువగా ఉంటుంది. సుమారుగా మేము వారానికి ఒకసారి ఒక హాఫ్ అన్ అవర్ పాటు దీనికి తడి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, న్యాచురల్ ఫార్మింగ్లో మొత్తం ఎక్కడ ఏది తీసినా కానీ ఇక చూడండి చిన్నవి స్టార్ట్ చేసి 2 నెలలు అయింది. ఎన్ని తాగుతూ ఉంటే అన్ని వానపాములు, చిన్న పిల్లలు మొత్తం అన్నీ కూడా. ఓకే, ఈ దాంట్లోనే ఇన్ని రకాలైనటువంటి మొత్తం ఇగో చూడండి ఇక్కడ ఎన్ని రకాలైనటువంటివి ఉన్నాయి మొత్తం. సో ఇవన్నీ కూడా చూడండి, ఇగో ఇంత పైనే ఈ పురుగులన్నీ ఈ మల్చింగ్లో ఇక్కడ ఇన్ని వానపాములు కావాలి అంటే ఏం చేయాలి? రకరకాలైనటువంటి ఈ మల్చింగ్ ఎప్పుడైతే ఉంటుందో తేమ ఆపుతుంది. ఇది దానికి సుమారుగా 5-6 రోజులు అవుతుంది నీళ్లు పెట్టి. ఇది తేమ ఆపుతుంది, ఆకు కూడా గ్రోత్ బాగుంటుంది. పాలేకర్ గారు చెప్పినట్టు ఏదైతే వాప్సా అంటాం కదా, ఆ వాప్సా ఏదైతే ఉంటుందో అదంతా కూడా క్రియేట్ అవుతుంది. 2 మట్టి కణాల మధ్యన ఒక నీటి చుక్క ఉండడాన్ని వాప్సా అంటాం. ఎప్పుడైతే ఆ వాప్సా అనేది క్రియేట్ అవుతుందో అవన్నీ కూడా మొక్కలన్నీ కూడా చాలా హెల్తీగా ఉంటాయి. ఎక్కువ నీటి కూడా అవసరం ఉండదన్నమాట. అయితే ఇక్కడ మొత్తం ఈ యొక్క ఉద్దేశం ఏంటంటే, ఒక చిన్న రైతు అనేటువంటి వాడు ఎవరైతే ఉన్నారో ఆ రైతు స్థిరంగా ఆదాయాన్ని సంపాదించుకోవడానికి ఇప్పుడు చూసినటువంటి యొక్క పద్ధతులన్నీ కూడా అవలంబిస్తే సరిపోద్ది. ఈ పొలం చుట్టూ ఇలా కర్రలు కట్టుకొని మొత్తం అక్కడ ఇందాక పెట్టినట్టు తీగ జాతులు పెట్టుకుంటే అదనపు ఆదాయం అనేది ఇంకా ఎక్కువగా రావడం జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే నా ఉద్దేశం ఏంటంటే, భారతదేశంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు భారతదేశంలో చిన్న రైతులు, అన్నం పెట్టే రైతుకి ఆధారం లేకుండా కొన్ని లక్షల మంది రైతులు అందరూ కూడా చనిపోవడం జరుగుతుంది. ఇవన్నీ అవసరం లేదు, చనిపోవడాలు ఆత్మహత్యలు చేసుకోవాల్సినంత అవసరం లేదు. ఇది ఒక విధానం ఉంది, తెలుసుకోండి. పెట్టుబడి లేకుండా బయట నుంచి ఏది తెచ్చుకోకుండా అన్నీ కూడా చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఎవరికైనా నిజంగా ఆసక్తి ఉంటే మొత్తం అంతా కూడా నేను దాన్ని నేర్పించడానికి సిద్ధంగా ఉన్నా. కావలిస్తే మా క్షేత్రానికి రావచ్చు. నేను జనరల్గా నాకు అంటూ పొలం లేదు, బయట ఈ ప్రకృతి వ్యవసాయానికి సంబంధించినటువంటి కన్సల్టెన్సీగా నేను చేయడం జరుగుతుంది. ఇప్పుడు చూసారుగా ఈ ప్రకృతి విధానం లోపల చేసినటువంటి పంటలు అన్నీ కూడా. సో ఇక్కడ మీకు అర్థమయ్యే ఉంటుంది, ఒక ఎకరంన్నర ఉన్న పొలం రైతు కూడా హ్యాపీగా ఒక 20,000 30,000 హ్యాపీగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, గవర్నమెంట్ ఎంప్లాయీ సంపాదించుకున్నట్టుగా ఇంకా ఎక్కువనే సంపాదించుకోవచ్చు. మీకు అర్థమయ్యే ఉంటుంది. సో ఈ విధానం లోపల పాలేకర్ గారు చెప్పేటువంటి విధానం ఏదైతే ఉందో ఆ విధానం లోపల ఈ విధంగా చేసుకుంటే చిన్న రైతు కూడా హ్యాపీగా చేసుకోవచ్చు. భారతదేశంలో అన్నం పెట్టేటువంటి రైతుకి ఈరోజు ఈ పరిస్థితి ఏంటంటే, ఒక డాక్టర్ ఆత్మహత్య చేసుకుంటుండే, ఒక లాయర్ ఆత్మహత్య చేసుకుంటుండే. ఎవరు ఆత్మహత్య చేసుకుంటారు? కేవలం రైతు, అందరికీ అన్నం పెట్టే రైతు ఆత్మహత్య చేసుకుంటున్నాడు. ఎందుకంటే ఆ విధానం చేసేటువంటి విధానం తప్పది. ఏదైతే ఉందో సింగిల్ క్రాప్ విధానం ఏదైతే ఉందో తప్పు. అలాంటి ఆ రైతన్న ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే చెప్పేవాళ్ళు లేకుండా పోయారు. పాలేకర్ గారు వచ్చారు, ఆయన చెప్తున్నారా, 4 విషయాలు చెప్తున్నారు, ఆ పద్ధతులు పాటించండి. ఇంతకీ మీకు ఇంకా డౌట్ ఉంటే, ఆ విషయాలు ఏమైనా ఉంటే నేను మీతో షేర్ చేసుకుంటాను. మీరు మా క్షేత్రాలకు రావచ్చు. తర్వాత మీకు ఉన్నటువంటి ఒక సమాధానాలు ఏదైతే డౌట్స్ ఉంటాయో ఆ డౌట్స్ అన్నీ నేను కూడా క్లారిఫై చేస్తాను మొత్తం అన్నీ కూడా. ఇలాంటి శిక్షణ కావాలంటే కూడా అలాంటి శిక్షణ లైవ్లో ఇవ్వడానికి కూడా నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. నాకంటూ ప్రత్యేకంగా ఏది భూమి లేదండి, సొంత భూమి లేదు. నేను చేసేటిదంతా కూడా బయట కన్సల్టెన్సీగా పొలాలకి నేను వాళ్ళకి సలహాదారులుగా వెళ్తూ ఉంటాను, కొన్ని పొలాలకన్నిటికీ కూడా. నాకు వీలైతే అక్కడ వాళ్ళకు కూడా వీలైతే మీరు నేర్చుకుంటాను అంటే మిమ్మల్ని తీసుకెళ్ళి ఆ పొలంలో అక్కడ పెడతాను. 1 రోజు 2 రోజులు అక్కడ పని చేసుకుంటూ ఆ విధానాలన్నీ కూడా నేర్చుకోవచ్చు మీరు అన్నీ కూడా. ఆ యొక్క సహాయం నేను చేయగలుగుతాను మొత్తం అంతా. చిన్న రైతులు ఎవరైతే చిన్న రైతులు 1-2 ఎకరాలు ఉన్నటువంటి యొక్క రైతులు నేర్చుకునే ఉద్దేశం ఉంటే నన్ను సంప్రదించండి. జై జవాన్ జై కిసాన్.